విభజన చేసిన దేవుడు. దేవుడు తన ప్రజలను ప్రత్యేకంగా కాపాడగలడా? 3 శిక్షలు ఈజిప్టును కుదిపేశాయి. నీరు రక్తమైంది. కప్పలు దేశమంతా నింపాయి. ధూళి పురుగులయింది. అయినా ఫరో గుండె మారలేదు. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, ఉదయాన్నే లేచి ఫరోను కలవు. నా ప్రజలను విడిచిపెట్టు అని చెప్పు, లేదంటే నేను ఈగల దండు పంపుతాను. ఉదయం నైలు తీరంలో ఫరో నిలబడి ఉన్నాడు. మోషే ధైర్యంగా నిలబడి దేవుని మాట చెప్పాడు. కాని ఫరో వినలేదు. అచానక్ గాలి మారింది. మొదట కొన్ని ఈగలు, తరువాత వేలాది, చివరికి ఆకాశమే నల్లగా కనిపించేంతగా ఈగల దండు ఈజిప్టు దేశమంతా వ్యాపించింది. ఇళ్లలో, రాజభవనంలో, ఆహారంపై, ప్రజలమీద ఎక్కడ చూసినా ఈగలే. దేశం కలవరపడింది. దుర్గంధం, భయం, అశాంతి. కాని ఒక అద్భుతం జరిగింది. గోషేన్ దేశంలో, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్న చోట ఒక్క ఈగ కూడా లేదు. దేవుడు స్పష్టంగా విభజన చేశాడు. ఈజిప్టు బాధపడింది. ఇశ్రాయేలు కాపాడబడింది. ఫరో భయపడి మోషేను పిలిపించాడు. మీరు వెళ్ళి మీ దేవునికి బలి అర్పించండి, కాని ఈ దేశంలోనే చెయ్యండి అని రాజీ చెప్పాడు. కాని మోషే అన్నాడు, మేము అరణ్యంలోకి వెళ్ళాలి, దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. ఫరో కొంత ఒప్పుకున్నాడు. మోషే ప్రార్థించాడు. దేవుడు ఈగలను తొలగించాడు. దేశం మళ్లీ ప్రశాంతమైంది. కాని ఫరో గుండె మళ్లీ కఠినమైంది. అతను తన మాట నిలబెట్టుకోలేదు. ఈ 4వ శిక్ష మనకు గొప్ప సత్యం నేర్పుతుంది. దేవుడు తన ప్రజలను గుర్తిస్తాడు. ఆయనకు చెందినవారిని ప్రత్యేకంగా కాపాడగలడు. లోకంలో గందరగోళం ఉన్నా దేవుని సంరక్షణలో శాంతి ఉంటుంది. మన హృదయం ఫరోలా కఠినమవ్వకూడదు. దేవుడు హెచ్చరించినప్పుడు వినాలి. ఎందుకంటే దేవుడు శిక్షించగలడు, అలాగే రక్షించగలడు కూడా.